Education here at Sun can be an excellent choice for any students. ఈ పాట నీకు గుర్తుందా? పోనీ నేనైనా గుర్తున్నానా? రవి, చెప్పు జ్యోతి, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ఎవరిని బాధించాలని, ఏమిటి సాధించాలని చెప్పు. చెప్పడానికి వీల్లేని పరిస్థితుల వలన మన కళలన్నీ కాలదోసి కలసిన మనసులు విడదీసేటంత గొప్ప ఆ పరిస్థితులు. గొప్పవి కావు రవి, బలమైనవి. వాటి కారణంగా ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగవు. అలాగని జరిగిందంతా మనం అనుకున్నవి కావు. అబద్ధం. ఇందుకు కారణం పరిస్థితులు కాదు, డబ్బు. డబ్బు మీద నీకు పెరిగిన కాంక్ష, ఆస్తి మీద నువ్వు పెంచుకున్న ఆశ. జ్యోతి, ఐశ్వర్యం కోసం నీ మనసును చంపుకున్నావు, నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అదంటావా? అవునటంలో నీకు ఓదార్పు ఉంటే అదే అంటాను. జ్యోతి, ఏమిటి ఈ మాటలు? ఎందుకు ఈ నాటకం? నిజాన్ని ఎందుకు ఇలా దాస్తున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. నా ప్రేమను ఎందుకు పరిహసించావు? నా బ్రతుకుతో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. ఆయనే నా భర్త. భర్త? అర్థమైంది. అంత వయసున్న మనిషిని కావాలని కట్టుకున్నది డబ్బు కోసమని అర్థమైంది. ఇప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నావు. జ్యోతి, దీపంలా నా గుండెలో వెలుగుతావు అనుకున్నాను, కానీ మంటవై నా మనసును అంటిస్తావని అనుకోలేదు. చిచ్చే, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే పద్ధతికి నీకు తేడా లేదు, తేడా లేదు. డుంబు, ఈ జ్యోతకు వచ్చిందా? వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు. రావడమే చాలా కోపంగా వచ్చింది. పుస్తకాలు విసిరి పారేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తూ వెళ్ళిపోయిందా? జ్యోతి, జ్యోతి, ఏమిటి జ్యోతి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? వాళ్ళంతూ తెలుస్తాను. చెప్పు జ్యోతి. జ్యోతి, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? ఒకవేళ నీ బాధకు నేనే కారణం అయితే నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను. ప్లీజ్ జ్యోతి. అయితే ఇదంతా నాటకం అన్నమాట. మామూలు నాటకం కాదు, ఏడుపు నాటకం, దుఃఖం గుప్పించే విషాద నాటకం. ఎలా ఉంది మన యాక్టింగ్? చాలే ఆపని యాక్టింగ్. అసలు నేను ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఆ కంగారులో కనీసం 5-6 యాక్సిడెంట్లనే చేసి ఉండేవాడిని. నా కంగారు చూసి బిట్ కానిస్టేబుల్ వాడు భరతనాట్యం బాగా తమాషా చేసావమ్మా. అవునండి, తమాషా నాకేం తెలుసు. కాలేజీలో తన ఫ్రెండ్స్ అందరూ నిజం అన్నట్టుగానే చెప్పారు. ఇంటికి వస్తే డుమ్మగాడు వాడు అలాగే చెప్పాడు. అవును నాన్నగారు, అక్క ఏడుపు కోపం చూసి నేనే అదిరిపోయాను. ఊరుకోండిరా. అవునయ్యా రవి, ఇంతకాలం నుంచి దీని సంగతి తెలుసు.
నా జ్యోతి ఇచ్చిందంటే నువ్వు ఎలా నమ్మేవయ్యా? Am I correct, my dear daughter? కరెక్ట్ మై డియర్ డాడీ. ఈ తండ్రి కూతుళ్ళు ఒకళ్ళొకళ్ళు వెనకేసి రావడం మామూలే గాని అది అంతగా చేస్తే ఎవరు మాత్రం నమ్మరండి. నేనైతే చచ్చినానమ్మా. ఎందుకో తెలుసా రవి, నా జ్యోతి పుట్టినప్పుడు అందరి పిల్లలాగా ఏడవలేదయ్యా. కిలకిల 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 నవ్వేసింది. ఏమండోయ్, నవ్వింది తను కాదు, మీరు రంభా ఊర్వశిని అంతగా మెచ్చుకున్నారే ఆ నర్సు. ఆర్డర్ ఆర్డర్. అక్కర్లేని జీవిత చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి కనుక కోర్టుని అడ్జర్న్ చేస్తున్నాం. గడియారం గంట కొట్టింది. మై డియర్ జ్యోతి, ఇక కోర్టు నుంచి సరాసరి బాత్రూమ్కే పద. డాడీ, ఇదే మొదటి క్లాస్, ఆ తర్వాతదే ఆఖరి. అబ్బా, మొదటి క్లాస్ సమయంలోనే ఆఖరి క్లాస్ సంగతి గుర్తు చేస్తాను ఎందుకమ్మా? ఇప్పటి నుంచి దిగులుగా ఉంటుంది, మందు పని చేయదు. అందుకే నాన్నగారు నేను ఆఖరి సోడా సంగతి చెప్పకుండా మొదటి సోడా పోస్తున్నాను. ఒరే డుంబు, నువ్వు ఇక్కడ ఎందుకు రా, పో. కొట్లాటలతో కోర్టులకు వచ్చే పార్టీల బెస్ట్ హెల్త్ కి చీర్స్. అదేం డాడీ వాళ్ళ హెల్త్ చేసి చెప్తున్నావు? అవునమ్మా, వాళ్ళు బెస్ట్ హెల్త్ తో ఉంటేనే కదా గొడవలో కొట్లాట్లు పెట్టుకుంటారు. కొట్లాట్లు పెట్టుకుంటేనే కదా వాళ్ళు కోర్టుకు వస్తారు. మరి వాళ్ళు కోర్టుకు వస్తేనే కదా మాలాంటి లాయర్స్ అందరూ పచ్చగా ఉండేది. అందుకని గొడవలు రావాలని కోరుకోవడమా? తప్పదమ్మా. గొడవలు రావాలనే లాయర్స్, రోగాలు రావాలనే డాక్టర్స్ కోరుకోక తప్పదు. లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఏది? కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్ కాదు, నాట్ కరెక్ట్. నాన్నగారు, మీలా నేను ఎప్పుడు ఫ్యాన్స్ తొడుగుతాను? పెద్దయ్యాక. మరి మీలా వకీలు ఎప్పుడు అవుతాను? పెద్దయ్యాక. మరి కోర్టుకి ఎప్పుడు వెళ్తాను? పెద్దయ్యాకరా. ఏమిట్రోయ్, నీకు కూడా నాన్నలా లాయర్ అయి కోర్టుకు వెళ్ళాలనుందా? నోనో కాదక్క, అప్పుడు నాన్నగారులా కోర్టు నుండి వచ్చి మందు తాగొచ్చని. పోరు చెప్పగా గొప్పగా చెప్పేవారా? భలే చమత్కారమ్మా. ఒక్క పెగ్గబోయమ్మా. నవ్వులడావిడిలో ఇంకో పెగ్ కొట్టేద్దాం అనుకున్నారా? డాక్టర్ ఇమ్మంది మీకు 2 పెగ్గులే. అమ్మా, నా తల్లి కాదు, ముఖ్యంగా 3 పెద్దలు అంతే. అదేం కుదరదు, 2 పెగ్గులతో మీకు ప్రొహిబిషన్ పెట్టేశాం. ప్రొహిబిషన్ పెడితే బ్లాక్ లో పెగ్గి ప్లీజ్ ప్లీజ్. హార్లిక్స్ లాంటివి అంటావు కదే, పాపం ఆయన అంతగా అడుగుతుంటే ఇంకో గ్లాస్ పోసి రాదు. నథింగ్ డూయింగ్. సర్లే, త్వరగా కానిచ్చి భోజనాన్ని కదలండి. జడ్జి గారు ఆర్డర్. అవునవును, మహిళా జడ్జి. అబ్బబ్బబ్బా, ఉండ్రా. జ్యోతి, ఆ డుబ్బు గారు స్నానం చేస్తూ చింతలు తొక్కుతున్నాడు, వెళ్ళి చూడు. అక్క, చెంబేది ఎక్కడ పెట్టారే? వస్తున్నాను, ఉండ్రా. అక్క, అక్క, జ్యోతక్క, అక్క. అబ్బా, నమస్తే. చెంబేదే. చెంపుని ఎదురుగా పెట్టుకుని చిందులు తొక్కున్నావేంట్రా? అచ్చు చంద్రమండలి దిగిన మనుషులా ఉన్నారా? ముద్దబ్బాయ్, ఓ మేడం మీద ముద్దబ్బాయ్, తెల్లారిపోయింది, ఇంకా నిద్ర లేచావా లేదా? వస్తున్నామండి. ఇప్పటిదాకా తమరు మేల్కొలుపులు పడతారేమో వెయిట్ చేసి ఇప్పుడే లేచామండి. గొప్ప పని చేసావు కానీ ఆ మొహాన్ని కాస్త కడిగి రెడీగా ఉంచు, కాఫీ పంపిస్తాను. అట్టాగేనండి. అట్టాగేనండి. జ్యోతి, మీ నాన్నగారు కాఫీ పట్టుకెళ్ళివు. అరే, ఏమిటిది? ఏమిటే? ఏమిటో పొట్లకాయ తరుగుతున్నావు? నాన్నగారికి అసలే పొట్లకాయ కూర పడదని డాక్టర్ గారు చెప్పారు కదా, మళ్ళీ ఆ కూర చేస్తున్నావు. ఏ బెండకాయ, సొరకాయ వండక? అబ్బాబాబా, పొట్లకాయ కూర మీ నాన్నగారు కొద్దన్నారే గాని ఇంటిలో పాది కొద్దలేదుగా. అయినా ఆయనకు వేరే కూర వండుతున్నాను, ముందు ఆ కాఫీ పట్టుకెళ్ళివు. వెళ్ళవే. పేపర్లో పెద్ద న్యూస్ ఏముంటం లేదు. మీరు వెంటనే రెడీ, కోర్టుకు వెళ్ళకపోతే రేపటి పేపర్ అంతా పెద్ద న్యూసే. ఏమిటమ్మా? లాయర్ చక్రవర్తి గారి కేసులు మరొక బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. కరెక్ట్ అమ్మా. కరెక్ట్ అమ్మా. వస్తున్నాను. నాకో మరి కలిపావా? ఏమిటి? రోజు ఇదొకటి. తొందరగా ముస్తాబాయి కాలేజీ కదులు, లేకపోతే మా విమెన్స్ కాలేజ్ అమ్మాయిల దర్శనం మిస్ అవుతావు. అక్క, జ్యోతక్క, ఏంట్రా నా టిప్ మీ చుట్టూ పడుకోబెట్టవే? నీకిదే బాగుందిరా. నువ్వు వద్దే, బుజ్జి వాళ్ళు ఏడిపిస్తారు. జ్యోతి, ఏంటండి? ఆ తిరగాసు గంగా కేసు ఫైల్ ఎక్కడమ్మా? ఫైల్స్ మర్చిపోతే నన్ను అడుగుతున్నారు, మరి సెక్షన్స్ మర్చిపోతే జడ్జిగా అడుగుతారా? నువ్వు ఉన్నావు కదా అని మర్చిపోతున్నానమ్మా. అందరినీ భోజనాలు పిలువమ్మా. అమ్మ భోజనాలు పిలుస్తుంది, అందరూ రెడీ అవ్వండి. బెస్ట్ ఆఫ్ లక్ డాడీ. థ్యాంక్ యూ మై డియర్ డాటర్.
అక్క ఏమిట్రా కలుపుతున్నావు? నువ్వు కొరుకుతావని భయం. పద. ఏ ముద్దబ్బాయి త్వరగా రా. టాటా టాటా.